పవన్ కళ్యాణ్ గారు మెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? టీడీపీకి ఎంత? 16. బీజేపీకి ఎన్ని? బీజేపీ 4. ఏపీలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి. జనసేనకు 2 వచ్చినాయి. 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు. అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్ లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసేవారు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం. ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం. కాబట్టి ఇదొక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏమైతుంది, మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గేముల మధ్యలో మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. అక్కడ బీజేపీ, వైఎస్ఆర్, జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 సీట్లు కాంగ్రెస్ కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసింది. అందుకే అన్ని సీట్లు వాళ్ళకు వచ్చినాయి. అక్కడ ఇక తెలంగాణలో 8 కొట్టేవారు. నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అన్నది ప్రెస్ మీట్ ఇది. నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పనిమంతుడు, నేను నోట్ అవుట్ ఇట్లా అనే పనితనం మీద కాదు ఇది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడను. మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లల్లా. ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, మాకున్న ప్రభుత్వం 4.5 ఏళ్ళు ఉంటుంది, నో ప్రాబ్లం.
దాని గురించి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, సపోర్ట్ గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇట్లా ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసారా, ఈడ 3 పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు. కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది, కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా